జూలై 7 సువార్త సంబంధమైన నీతి. ఈ వరము పరిశుద్ధాత్మని శక్తివంతమైన కార్యం ద్వారా ప్రతి దేవుని బిడ్డ హృదయంలో నాటబడిన నూతన జీవానికి సంబంధించిన ఒక దైవిక సూత్రమై ఉన్నది. ఈ నీతి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఆరోపించబడిన నీతి, రెండవది అనుగ్రహించబడిన లేక అంతర్గతంగా ఇవ్వబడిన నీతి. ఆరోపించబడిన నీతి అనేది విశ్వాసి కొరకు క్రీస్తు వెలుపల చేసిన కార్యం. ఇది విశ్వాసిని దేవుని ఎదుట నీతిమంతునిగా నిలబెట్టే నీతిమంతీకరణ. ఇది లేఖనాలలో దేవుని నీతి అని పిలువబడింది. రోమా 3:21. దీనికి భిన్నంగా అనుగ్రహించబడిన నీతి అనేది క్రీస్తు విశ్వాసి అంతరంగంలో జరిగించే కార్యమై ఉన్నది. ఈ ఆరోపించబడిన నీతి దేవుని బిడ్డలలో స్వాభావికంగా అనగా పుట్టుకతో లేనప్పటికీ మనమే దానిని స్వయంగా సంపాదించినట్లుగా విశ్వాసం ద్వారా దాని ప్రయోజనాన్ని మనం పొందుకుంటాము. ఇందుకే యేసుక్రీస్తు యెహోవాయే మనకు నీతి అని పిలువబడ్డాడు. ఇర్మీయా 33:16. మనం నీతిమంతులుగా తీర్చబడడానికి పునాదిగాను, అలాగే మనకు అనుగ్రహించబడిన నీతి దేవుని చేత అంగీకరించబడడానికి ఆధారంగాను దేవుడు ఈ ఆరోపించబడిన నీతిని నియమించాడు. ఈ నీతి సర్వాంగ కవచంలోని 4వ ఆయుధమైన విశ్వాసమనే డాలుకు సంబంధించినది. అది విశ్వాసం ద్వారా ఆత్మకు అన్వయించబడుతుంది గనుక దానిని విశ్వాసము వలననైన నీతి అని పిలిచారు. రోమా 4:11. కాబట్టి ఇక్కడ మైమరువుతో పోల్చబడిన నీతి ఏదనగా క్రీస్తు ద్వారా విశ్వాసి ఆత్మలో పంపబడిన అతన్ని పవిత్రపరిచే నీతి అయి ఉన్నది. ఈ వరము పరిశుద్ధాత్మని శక్తివంతమైన కార్యం ద్వారా ప్రతి దేవుని బిడ్డ హృదయంలో నాటబడిన నూతన జీవానికి సంబంధించిన ఒక దైవిక సూత్రమై ఉన్నది. క్రైస్తవుడు దేవుని ఆమోదాన్ని, మనుషుల మెప్పును సరైన రీతిలో పొందడానికి ఇది ఒక్కటే మార్గం. అలాగే దేవుని వాక్యం మన నుండి కోరేదానిని మనం నెరవేర్చడానికి కూడా ఇదే ఏకైక మార్గం. ఇప్పుడు మనం దేవుని యొక్క ఈ కార్యాన్ని మరింత వివరంగా అధ్యయనం చేద్దాం. ఒకవేళ వేరులో అనగా అంతరంగంలో దేవుని ఆత్మ లేకపోతే కొమ్మల పైన అనగా బహిరంగంగా ఆత్మఫలము అనబడే పరిశుద్ధతను మనం ఎప్పటికీ కనుగొనలేము. గలతీ 5:22. శరీర సంబంధులు మరియు ఆత్మలేని వారు అనే పదాలు లేఖనాలలో విడదీయరాని జంటగా ఉపయోగించబడ్డాయి. యోధా 19:19. మనిషి పాపంలో పడిపోయినప్పుడు అతడు తన పట్లగా దేవుని ప్రేమను మరియు దేవుని పోలికగా ఉన్న తన రూపాన్ని, ఈ రెండింటినీ కోల్పోయాడు. క్రీస్తు దేవుని బిడ్డలకు ఈ రెండు నష్టాలను మొదటిగా వారికి ఆరోపించబడిన తన నీతి ద్వారా, రెండవదిగా నీతియు యథార్థమైన భక్తియు అనగా పరిశుద్ధత గల దేవుని స్వరూపాన్ని తన ఆత్మ ద్వారా వారిలో తిరిగి నూతనంగా నిర్మించడం ద్వారా తిరిగి అనుగ్రహిస్తాడు. ఎఫెసీ 4:24.